వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్, కేరా సియోను కుమారీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి దైవ సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, బట్టు జక్రయ్య, కారుమంచి నరసింహ, రుద్రపాటి ఆశీర్వాదం, సంఘ యవనస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మనకి ఎందుకు ఈ మందిరము అవసరమై ఉన్నది? ఈ ప్రతిష్ట పండుగ అనే మాటలు కూడా బైబిల్లో కూడా మనం చూడగలం. ఆ వాక్యంలో ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవుని ఆహ్వానిద్దాం. వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మదేవ నా మీదకి దిగిరమ్మని ప్రార్థన చేద్దాం. ఈ మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీకు మాట్లాడాలి, నీ ద్వారా ఆయన మహిమపరచబడాలి, ఆయన ద్వారా నీవు దీవించబడాలి. మా ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నా మీదకి దిగిరమ్మ. మరి ఐతానగర్ సెంట్రల్ కోర్ వారు నిర్వహించుచూ ఉన్నటువంటి ఆ మందిర 5వ వార్షికోత్సవ వేడుకను ఈరోజు 1వ తేదీ ఫిబ్రవరి 2025న ఘనముగా జరిగిస్తున్న దేవునికిని అలాగనే మా పెద్దలు చక్కని సహకారం ఇచ్చి వారు ఈరోజు మేము ఈ పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరికీ తెనాలి పట్టణములో సుమారుగా 5,000 మందికి ఈ ఆహారము అందించాలి. అన్నదాన కార్యక్రమము, ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నటువంటి సంఘ పెద్దలకు, మరి స్త్రీలకు, అలాగనే మా యవనస్తులు సంఘం అంతటికి సహకరించినటువంటి ప్రతి వారికి వందనాలు. తెనాలి ఐతానగర్లోని రక్షణ సైన్యం చేసి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కాపు విద్యావంతులు ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించనున్నారు. కాపు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు తెనాలి కొత్తపేట ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరిగే ఈ సమావేశాన్ని విద్యావంతులు విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సమావేశంలో జిఎస్ నాగేశ్వరరావు, గ్యాలం వేణు, హరిదాస్ గౌరీశంకర్, మాజీ సర్పంచ్ బోయిన శంకర్, తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పోయిన ఎలక్షన్లో జనసేనకి మద్దతుగా ఆలపాటి రాజా గారు సీటు త్యాగం చేశారు, తెనాలి సీట్ని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకున్న ప్రజాదరణతో పాటుగా మనోహర్ గారు చేసిన అభివృద్ధి పనులతో పాటుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కృషి, ఆయన వేసిన పునాదులు జనసేన 50,000 పైన మెజార్టీతో గెలవడానికి ఈ నియోజకవర్గంలో అవి కారణమయ్యాయి. అట్లా జనసేన పార్టీ కోసం ఆయన అంత త్యాగం చేశాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి కాపు సామాజిక వర్గం ఆయనకి పూర్తిగా మద్దతునిచ్చి ఆయనకి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని భావించి కాపు విద్యావంతుల వేదిక తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. 2/2/2025న ఈ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనందరికి కూడా ఆత్మీయులు, కూటమి కోసం అహర్నిశలు పనిచేసిన విద్యావంతులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం అయింది పెద్దలందరూ కలిసి. కాబట్టి మనందరం కూడా ఈ కాపు సామాజిక వర్గం తరఫున రాజా గారికి మద్దతు తెలపడానికి అతి సంఖ్యలో హాజరై ఈ సభని జయప్రదం చేద్దాం. మనందరం కూడా కూటమిలో ఎవరు ఏ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా కూటమి అభ్యర్థులను గెలుపుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. మీరందరూ రేపు 10 గంటలకల్లా ఎన్జిఓ కళ్యాణ మండపానికి హాజరవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
పెండ్లి కుమారుడిగా అలంకృతుడైన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి నెమలి వాహనంపై పురవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో శ్రీ పద్మశాలియ బహోత్తమ సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచమర్తి భాస్కర్రావు, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ చిన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్ మోహన్, ఆకురాతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి శ్రీ భవన స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి అమ్మవారులను నెమలి వాహనం మీద నగరపూర్ పురవేదికలో ఊరేగిస్తున్నారు. కావున సంఘీయులందరూ పాల్గొని కార్యక్రమం దిగ్విజయంగా చేయవలసింది కోరడమైంది. ఈరోజు స్వామివారి నెమలి వాహనోత్సవం ఊరేగింపుగా బయలుదేరుతుంది. సంఘీయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనార్తి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామి అమ్మవార్లని నెమిలి వాహనోత్సవంలో గల పద్మశాలి సంఘీయులందరూ కూడా విరిగా రేపటి రోజున పొగడమానోత్సవం జరుగుతూ ఉంది. ఆ పొగడమానోత్సవంలో కూడా అత్యధికంగా మహిళామణులు పద్మశాలి సంఘీయులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మారస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు 102 మంది ఆర్యవైశ్య కన్యలు మరియు సుహాసినులచే విశేష కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. శ్రీమద్ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణములో మాఘమాసము నుంచి అంటే ఈ మాఘమాసము నుంచి అమ్మవారికి బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి 108 రోజుల పాటు ప్రతిరోజు కూడా నూతన వస్త్రం అమ్మవారికి అలంకరించి 108వ రోజున విశేషముగా అమ్మవారికి అర్చనాదులు గావించి ఈ 108 మంది సమర్పించిన చీరలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ప్రసాదంగా వారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి యావత్తు భక్తాదులెల్లరూ కూడా తప్పకుండా పాల్గొని అమ్మవారికి చీర సమర్పిస్తే ముందుగా ఆవిడకి అలంకరించి భద్రంగా పెట్టి ఎవరైతే చీర సమర్పించారో ఆ చీరని వారికే సమర్పించడం జరుగుతుంది 108వ రోజు. తెనాలి పట్టణంలో గత 35 సంవత్సరాల నుంచి కూడా వాసవి సేవా సంస్థ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందులో భాగంగానే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మండపంలో గ్రంథి సేతుమాధవరావు వరదా శేషకరావు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. అట్లానే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం గవర్నమెంట్ కూడా 181 జీవోను విడుదల చేసి ప్రతి సంవత్సరం కూడా తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పట్టు వస్త్రాలు గవర్నమెంట్ తరఫున సమర్పిస్తున్నారో అట్లానే కనకదుర్గ అమ్మవారికి కూడా అట్లానే పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించవలసిన గురుతర బాధ్యత కూటమి నాయకులపై ఉంది. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. ఘనంగా ఐతానగర్ సాల్వేషన్ ఆర్మీ చర్చ్ వార్షికోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.